Welcome to SAM Institute Daily Current Affairs 2025 April 30. Today current affairs headlines. మరి ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటి వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ నాన్న. అయితే ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది 16,000కు పైగా స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటి. ఈసారి గ్యారెంటీగా విజయం సాధించాలి. ఎస్, ఈసారి విజయం సాధిస్తాం. మనకి డిఎస్సిలో ఒక జాబ్ వస్తుంది. మనకి బెస్ట్ ఇన్స్పిరేషన్, బెస్ట్ మోటివేషన్ మనకి T20లో మా T20 లేదా ఐపీఎల్ అతి చిన్న వయసులో 14 ఇయర్స్లో సెంచరీ చేసిన వ్యక్తి నిన్న రోజున మాట్లాడుకున్నాం. వైభవ్ సూర్యవంశీ ఆయన మనకి చాలా ఇన్స్పిరేషన్. 14 ఇయర్స్ నాన్న అంటే ఐపీఎల్ పుట్టిన తర్వాత పుట్టిన వ్యక్తి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది ఆయనకి. ఆయన పేరు వైభవ్ సూర్యవంశీ. బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈ 14 ఇయర్స్ బాలుడే మనకి ఇన్స్పిరేషన్ మన డిఎస్సి వారికి ప్రతి ఒక్కరికి కూడా. ఎస్, 14 ఇయర్స్ బాబు మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా T20లో అతి చిన్న వయసులో రికార్డు సాధించిన వ్యక్తి. ఐపీఎల్లో కూడా మనకి T20లో ఉన్న ఎక్కువ రన్స్ చేసిన ఇండియన్స్ విరాట్ కోహ్లీ ఇలా చెప్పుకుంటామో, T20 లేదా ఐపీఎల్లో అతిపెన్న వయస్కుడిగా సెంచరీ చేసిన ఫస్ట్ పర్సన్ ఎవరు నాన్న? బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ. ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. మన గ్యారెంటీగా విజయం సాధించడానికి. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఇంట్లో ఫస్ట్ వన్, ప్రపంచంలో తొలి ఏఐ దేవత. ప్రపంచంలో తొలిసారిగా ఏఐ దేవత నాన్న అంటే విగ్రహం అంటే ఒక మహిళ మాట్లాడుతూ ఉంటుంది, మన దేవత మాట్లాడుతూ ఉంటుంది భక్తులతో. అలా ప్రపంచంలో తొలిసారిగా ఏ దేశంలో ఏర్పాటు చేసాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో తొలిసారిగా భారతదేశంలో పొడవైన, ప్రపంచంలో పొడవైన అనే పదాలు వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ నాన్న, గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం ప్రపంచంలో తొలి ఏఐ దేవత ఎక్కడ ఉంది, ఏ దేశంలో మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, అస్సాం రైఫిల్లో తొలి మహిళా డాగ్ హ్యాండ్లర్. అంటే అస్సాం రైఫిల్ అంటే ప్రధానంగా సైనిక దళాలకు సంబంధించి ఇప్పటివరకు అస్సాం రైఫిల్స్లో మహిళలు ఎవరూ లేరు నాన్న. అంటే ప్రధానంగా పురుషులే అక్కడ విధులు నిర్వహించేవారు. అలా తొలిసారిగా కుక్కలకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక మహిళ నియమించారు. అంటే నాగాలాండ్కి చెందిన ఒక ఉమెన్ అస్సాం రైఫిల్స్లో తొలి మహిళా డాగ్ హ్యాండ్లర్ అంటే కుక్కలకి ట్రైనింగ్ ఇస్తుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఆమె పేరు ఏం పేరు? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, ఇంటర్నెట్ శాటిలైట్ ప్రయోగం అమెజాన్. రానున్న కాలంలో శాటిలైట్ ప్రయోగాలు అమెజాన్ ముందస్తు భాగంలో ఉంటుందనా అని అమెజాన్ వ్యవస్థాపకుడు ఎవరు, ఇవన్నీ మాట్లాడతాం. అంటే ఇంటర్నెట్ శాటిలైట్ ప్రయోగం ద్వారా ఎన్ని ఉపగ్రహాలు పంపిస్తుంది ఏ రాకెట్ అని అమెజాన్ సంస్థ వార్తలో ఉంది. అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు సీఈఓగా జెఫ్ బోజెస్ వార్తలో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, 2026 ఆసియా క్రీడలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. మరి 2026 ఆసియా క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఎవ్రీ 4 years వన్ టైం. ఒలింపిక్స్ కూడా ఎవ్రీ 4 years వన్ టైం, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అలా ఆసియా క్రీడలు కూడా ఎవ్రీ 4 years వన్ టైం. తొలిసారిగా ఎప్పుడు జరిగాయి? 2026లో జరగవలసిన క్రీడలు వరుస క్రమంలో ఎన్నో క్రీడలు. 19 ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగాయి, దాంట్లో ఇండియా ప్లేస్ ఎంత, ఇవన్నీ మాట్లాడాలి, ఇలా చదవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, కెనడా నూతన ప్రధానిగా. ఇటీవల కాలంలో ఆయా దేశాల ప్రధానమంత్రులు అధ్యక్షులు వస్తారే వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోవాలి, మనకి చాలా ప్లస్ అవుతుంది. మరి కెనడా అంటే గుర్తు రావాల్సింది గత డిఎస్సిలో ప్రపంచంలో తీరరేఖ పొడవైన దేశం అంటే వరల్డ్ లార్జెస్ట్ కోస్ట్ లైన్ అంటే కెనడా. ప్రపంచంలో తీరరేఖ పొడవైన దేశం కెనడా. భారతదేశంలో పొడవైన తీరరేఖ రాష్ట్రం అయితే మనకి గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్. 974 కిలోమీటర్లు చదువుకుంటాం మన పుస్తకాలు, జాగ్రఫీ అవ్వచ్చు అండ్ జీకేలు అవ్వచ్చు. మరి ఏప్రిల్ 30 ఉన్న కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ప్రధానంగా మనం డైలీ క్వశ్చన్ ఇస్తున్నాం, డైలీ కరెంట్ అఫైర్స్ ఒక క్వశ్చన్ ఇస్తున్నాం, దాని కామెంట్ రూపంలో చాలామంది పెడుతున్నారు. మరి ప్రధానంగా నిన్నటి ప్రశ్న మీకు ఐడియా ఉంది అంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి అడిగాం. ఓకే ఫ్రెండ్స్, నిన్నటి ప్రశ్న మనం గమనిస్తే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025లో తొలి స్థానంలో ఉన్న దేశం మరియు భారత్ ఎన్నో స్థానంలో కలదన్నాం. వెరీ ఇంపార్టెంట్ నాన్న. అంటే 2025 వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటి, ఫస్ట్ ప్లేస్ ఏముందన్నాడు. ఇంతకీ 2025 వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఎన్ని దేశాలకు ర్యాంకింగ్ ఇచ్చారు? మనం ప్రధానంగా పేపర్ టఫ్గా అడిగితే వరుస 3 దేశాలు ఏంటి, టాప్ 3 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి. మా ఇండెక్స్ నేమ్ ఏంటి? వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. అంటే ప్రపంచ సంతోష సూచి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే
మొత్తం 147 దేశాలకు ర్యాంకింగ్ ఇచ్చారు 2025లో. దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఏముంది అంటే ఫిన్లాండ్. మరి ఫిన్లాండ్ ఇది 8వసారి ర్యాంకింగ్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్. సెకండ్ ప్లేస్లో ఏముంది అంటే డెన్మార్క్ దేశం ఉంది, డెన్మార్క్. అండ్ థర్డ్ వన్ ఐస్లాండ్. మరి ఇండియా ర్యాంకు ఎంత అని కామెంట్ బాక్స్లో పెట్టారు, చాలామంది రైట్ ఆన్సర్ పెట్టారు నాన్న. ఓకే, మరి ఇండియా ర్యాంకు 118 అంటే 118. అదే 2024లో ఇండియా ర్యాంక్ అయితే 126 126 స్థానంలో ఉంది 2024లో. మరి 2025లో 118 ర్యాంకులో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025 ఫస్ట్ ప్లేస్ మైండ్లోకి వెళ్ళాలి ఫిన్లాండ్. మరి ఈ ఫిన్లాండ్ 1000 సరస్సుల దేశం అంటాం, 1000 సరస్సుల దేశం. అదే 1000 ఏనుగుల దేశం అయితే లావోస్, 1000 ఏనుగుల దేశము లావోస్. తెల్ల ఏనుగుల దేశం అయితే థాయిలాండ్. ప్రపంచ ఏనుగుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? ఏప్రిల్ 12న జరుపుకుంటాం ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992. ఆ 1992లో రివర్స్ రెపో రేట్ వచ్చిందమ్మా. రెపో రేట్ వచ్చింది. ఆర్బీఐ రెపో రేటు 1992లో ప్రవేశపెట్టారు. ఆ 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ప్రపంచ ఏనుగుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? ఆగస్ట్ 12వ తారీఖున జరుపుకుంటాం. ఆగస్ట్ 12 నేను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, నాటోలో చేరిన 31వ సభ్య దేశంగా దేని చెప్పుకుంటాం? ఫిన్లాండ్. నాటోలో చేరిన 32వ సభ్య దేశం అయితే మనకి స్వీడన్. ఓకేనా. నెక్స్ట్ వన్, వరల్డ్ హ్యాపీనెస్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? ప్రపంచ సంతోష దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ మార్చి 20వ తారీఖున జరుపుకుంటాం. మార్చి 20వ తారీఖున. ఈ మార్చి 20 మరొక ఇంపార్టెన్స్ వరల్డ్ స్పారోస్ డే, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటాం. మరి ఢిల్లీ యొక్క రాష్ట్రపక్షి ఏంటంటే పిచ్చుక. ఢిల్లీ యొక్క రాష్ట్రపక్షి పిచ్చుక. ఢిల్లీ యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు 70 ఉన్నాయి. ఢిల్లీ ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరు అన్నీ మాట్లాడుకోవాలి. ఓకేనా. ఎలా చదువుతూ ఉండాలి ప్రతి టాపిక్ కూడా. ఒక ఇండెక్స్ వచ్చినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ చదువుతూ ఉండాలి. ప్రశ్న అడిగినప్పుడు అన్ని కోణాలు ఆలోచించగలగాలి. అప్పుడు మాత్రం విజేతలు అవుతాం. ఎందుకంటే ఒక డిఎస్సి కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు 7 years నుంచి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనకి చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ప్రధానంగా పార్ట్ టైం జాబ్ చేసుకొని కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అటువంటి వారు కూడా డిఎస్సి వస్తుందేమో ఆస్తూ ప్రిపేర్ అవుతున్నారు. అటువంటి వారి కోసము చాలా మంచి రిపోర్ట్, మంచి కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదో టైంపాస్ కాదన్న, గ్యారెంటీగా రేపు మనం చెప్పే క్వశ్చన్స్ రావాలి ఎగ్జామ్లో. ఆన్లైన్ ఎగ్జామ్లో, ఆన్లైన్ అవ్వచ్చు ఆఫ్లైన్ ఏదైనా పర్లేదు. వాడు ఎలా పెట్టుకుంటే మనకెందుకు, మన దగ్గర దమ్ము ఉంది, కష్టపడదాం, రండి గట్టిగా ప్రిపేర్ అవుదాం. జాబ్ సాధిద్దాం. ఓకే ఫ్రెండ్, పాస్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. డాల్ఫిన్ మీకు అందరికీ తెలిసిందమ్మా. జాతీయ జలచరంగా డాల్ఫిన్ని 2009లో ప్రకటించాం. జాతీయ జలచరం. నెక్స్ట్, గంగా నదిలో అంతరించిపోయే జీవులు ఏమైనా ఉన్నాయంటే డాల్ఫిన్. ఇలా ఇటీవల కాలంలో దేశంలోనే తొలిసారిగా జలచరాలకు సర్వే చేశారు. డాల్ఫిన్ సర్వే దేశంలో తొలిసారిగా. డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది అంటే భారతదేశంలో బీహార్ రాష్ట్రంలో ఉంది. బీహార్ అని గుర్తుపెట్టుకోవాలి. డాల్ఫిన్ యొక్క సర్వే చేయడం జరిగింది. జాతీయ జలచరంగా డాల్ఫిన్ని 2009లో దీన్ని ప్రకటించారు. అదే జాతీయ నది గంగా నది, దీన్ని 2008లో ప్రకటించారు. జాతీయ వారసత్వ జంతువు అయితే ఏనుగు, దీన్ని 2010లో ప్రకటించారు. జాతీయ జంతువు పెద్ద పులి, దీన్ని 1972లో ప్రకటించారు. ఇలా ఈ 4 క్వశ్చన్స్ నుంచి గ్యారెంటీగా ప్రశ్న వస్తుంది, గ్యారెంటీగా వస్తుందన్న. సరే, డాల్ఫిన్ మీద మాట్లాడుకుంటే దేశంలోని నదుల్లో 6327 డాల్ఫిన్లు గుర్తించారు మన దేశంలో. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దేశంలో నది డాల్ఫిన్ల సంఖ్య ఒక పక్క పెరుగుతూ మరోవైపు వాటి మనుగడ సైతం తగ్గుతుందంట. నెక్స్ట్, ఉత్తర భారతదేశంలోని గంగా, బ్రహ్మపుత్ర నది వ్యవస్థలే ప్రధానంగా వీటికి ఆవాసంగా ఉన్నాయి. తాజా సర్వే ప్రకారం ఏషియా నదిలో 6320 డాల్ఫిన్లు గుర్తించారు. డాల్ఫిన్లో ప్రధానంగా 2 రకాలు గుర్తించారు నాన్న. ఈ 2 రకాలు చూసుకుంటే గంగాటిక్ డాల్ఫిన్లు, మరొక నాన్న చూసుకుంటే సింధు డాల్ఫిన్ 2 రకాలుగా గుర్తించారు. మరి ఈ జాతులను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్
అంటే ఐయుసిఎన్ అంతరించిపోతున్న జాతులుగా వర్గీకరించిందంటే ఇటీవల కాలంలో. జాతీయ జలజంతు సమస్యలు అంటే ప్రధానంగా తెలుస్తున్నాను డాల్ఫిన్ గురించి. అయితే మనకు కావాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి డిఎస్సిలో ప్రధానంగా కావాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే భారతదేశంలో ఎప్పుడు సర్వే చేశారు, ఎప్పుడు ప్రారంభించారంటే 2021 నుంచి 10 రాష్ట్రాలు 8,507 కిలోమీటర్ పొడవున దాదాపుగా 28 నదుల్లో సర్వే చేస్తారు. మరి భారతదేశంలో డాల్ఫిన్స్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఉత్తరప్రదేశ్. మరి ఉత్తరప్రదేశ్లో 2,397 డాల్ఫిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ బీహార్లో 2,220. నెక్స్ట్ వన్ అస్సాం. మరి అస్సాంలో 635 ఉన్నాయి. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో 815 వెస్ట్ బెంగాల్. జార్ఖండ్లో 162 జార్ఖండ్లో. నెక్స్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్లో అయితే 95 డాల్ఫిన్స్ ఉన్నాయి నాన్న. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డాల్ఫిన్స్ గురించి లాస్ట్లో కూడా మనం చెప్పుకున్నాం, లాస్ట్ టైం కరెంట్ అఫైర్స్ కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు డాల్ఫిన్స్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో? ఉత్తరప్రదేశ్. దేశంలో తొలిసారిగా నదీ సర్వే చేశారు. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 6,327 డాల్ఫిన్ గుర్తించారు. సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ప్రపంచంలో తొలి ఏఐ దేవత అంటే విగ్రహము. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలో తొలి ఏఐ దేవత అక్కడ భక్తులతో మాట్లాడుతూ ఉంటుందన్న. ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక దేవత మాట్లాడు ఎప్పుడైనా చూసామా మనం? ఒక విగ్రహం కానీ లేదు. అలా భక్తుల యొక్క ఉద్దేశాలు ఇవన్నీ తెలుసుకుంటుంది. అలా ప్రపంచంలో తొలిసారిగా ఏఐ దేవతని ఎక్కడ అంటే గుర్తుపెట్టుకోవాలి, మలేసియా దేశం గుర్తుపెట్టుకోవాలి. మలేసియాలో జోహార్లో టియాన్ హౌ ఆలయంలో ఆ విగ్రహం పేరు ఏఐ మజు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విగ్రహం పేరు మజు అని గుర్తుపెట్టుకో. మజు విగ్రహము అంటే స్టాచ్యూ. నెక్స్ట్ గుడి ఆవరణంలో సాంప్రదాయ చైనా దుస్తులతో ఉంటుంది దేవత. మనకి ప్రధానంగా అంటే ఇక్కడ వేసుకున్న ఈ దేవత ఏఐ దేవతను చైనా దుస్తులు వేసుకుని చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ మలేసియాకు చెందిన టెక్కో కంపెనీ ఏఐ మజిన్ ఈ దేవతను రూపొందించింది. ఓకేనా, ప్రపంచంలో తొలిసారిగా ఏఐ దేవత ఏ దేశం అంటే మలేసియా. ఆ దేవత పేరు ఏఐ మజు అని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ప్రపంచంలో తొలిసారిగా ఏఐ న్యూస్ పేపర్ కూడా వచ్చింది. ఏఐ న్యూస్ పేపర్ మరి ఇటాలియన్ దేశం అంటే ఇటలీ గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో తొలిసారిగా ఏఐ న్యూస్ పేపర్ ఏ దేశం అంటే ఇటాలియన్ న్యూస్ పేపర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మీకు చాలా ప్లస్ అవుతుంది. అలాగే ప్రపంచంలో తొలిసారిగా ఏఐ ఆధారిత శిశువు జన్మించారు. ఏఐ ఆధారిత బేబీ అంటే మెక్సికో. ప్రపంచంలో తొలిసారిగా ఏఐ ఆధారిత సంతానం అన్న బేబీ అన్న ఒకటి మీకు తెలిసిన ఏ దేశం? మెక్సికో. అలా ప్రపంచంలో తొలిసారిగా ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒకసారి రీకాల్ చేస్తున్న పాత పాయింట్స్. డెవిన్ నానా ప్రపంచంలో తొలిసారిగా ఏఐ సాఫ్ట్వేర్ని రూపొందించింది. డెవిన్ ఏ దేశం అంటే భారతదేశం. ప్రపంచంలో తొలిసారిగా ఏఐ స్పోక్స్ పర్సన్ అంటే మనకు దౌత్యవేత్త విక్టోరియాసి ఏ దేశం ఏర్పాటు చేసింది నాన్న? ప్రపంచంలో తొలిసారిగా ఏఐ దౌత్యవేత్త రాయబారి స్పోక్స్ పర్సన్ అంటారు. ఏ దేశం నాన్న అంటే మనకి ప్రధానంగా ఉక్రెయిన్ ఏర్పాటు చేసిన ఏఐ దౌత్యవేత్త పేరు విక్టోరియాసి అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇండియా పాస్ట్ ఏఐ సిటీ. భారతదేశంలో తొలిసారిగా ఏఐ సిటీ అంటే లక్నో. మీకు చెప్పా ఏఐ గురించి చాలా పాయింట్స్ చెప్పా గతంలో. ఒకసారి రీకాల్ చేసుకోండి, ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి మనకి, ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి చూడండి. అలా భారతదేశంలో తొలిసారిగా ఏఐ స్కూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ కేరళ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఇండియా పాస్ట్ ఏఐ టీచర్, మీ పేరు ఐరిస్. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుంది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అలా ఇటీవల కాలంలో ప్రపంచంలో తొలి ఏఐ దేవత గుర్తుపెట్టుకోండి. ఏ దేశం గుర్తుపెట్టుకోండి. మరి ఏఐ దేవతను ఎవరు రూపొందించారు? మలేసియాకి చెందిన టెక్కో కంపెనీ. ఆ కంపెనీ పేరు ఏఐ మజిన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అస్సాం రైఫిల్స్లో తొలి మహిళా డాగ్ హ్యాండ్లర్. అస్సాం రైఫిల్స్ అంటే ప్రధానంగా సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ సైనిక బలగాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే గతంలో అస్సాం రైఫిల్స్లో ప్రధానంగా పురుషులు ఎక్కువగా ఉండేవారు. ఇటీవల కాలంలో ఉమెన్స్ కూడా
మెన్స్ ప్రయారిటీ కూడా పెరిగింది. అస్సాం రైఫిల్స్లో దాదాపుగా 4% ఉన్నారు, 4% ఉన్నారు ఉమెన్స్ అక్కడ. ఈసారి కుక్కలకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ఉమెన్ నియమించారు. ఒక ఉమెన్, ఆమె పేరు ఏం పేరు సరిపోతుంది. నెక్స్ట్ అస్సాం రైఫిల్స్లో తొలి మహిళా డాగ్ హ్యాండ్లర్, ఆమె పేరు శ్రీలక్ష్మి పివి అని గుర్తుపెట్టుకో. శ్రీలక్ష్మి పివి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆమె. ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు మనం. ఈ సింగిల్ లైన్ క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి. కొంతమంది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, వద్దు నాన్న. మరి అస్సాం వార్తల్లోకి వచ్చింది కానీ అస్సాం యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటాడు? 126. అస్సాం యొక్క మొత్తం లోక్సభ స్థానాలు 14. అస్సాంతో పాటుగా సమానంగా లోక్సభ స్థానాలు ఏ రాష్ట్రానికి ఉన్నాయంటే జార్ఖండ్కి ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి, జార్ఖండ్. ఇప్పుడు అస్సాం వచ్చింది కావున అస్సాం యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు అంటే ఎమ్మెల్యే స్థానం 126. అస్సాం లోక్సభ స్థానాలు 14 అని గుర్తుపెట్టుకోవాలి. అస్సాం వార్తల్లోకి వచ్చింది కానీ భారతదేశంలో తొలిసారిగా జిఎస్టీను అమలు చేసిన రాష్ట్రం కూడా అస్సాం. జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రం అస్సాం. మరొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలంటే మరి అస్సాం రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకునే ఒక పండగ ఫెస్టివల్ మీకు తెలుసు. అస్సాం రాష్ట్రంలో ప్రధానంగా రొంగల్ బిహు అనే పండుగను జరుపుకుంటారు. రొంగల్ బిహు, బిహాంగ్ బిహు అని కూడా పిలుస్తారు దీన్ని, రొంగల్ బిహు. ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటే హేమంత్ బిశ్వ శర్మ లేదా హేమంత్ బిశ్వ శర్మ. ప్రస్తుతం అస్సాం గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారంటే లక్ష్మణ్ ఆచార్య గారు. అయితే గతంలో ఒక పాయింట్ లింక్ చేసుకోవాలి. అంటే గతంలో అంటే పూణే అంటే మహారాష్ట్ర. పూణేలో పోలీస్ కుక్కలకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక మహిళ నియమించారు తొలిసారిగా. ఆమె పేరు దీప్తి అదవరాత్. ఈమె ఇంపార్టెన్స్ ఏంటంటే పూణే పోలీస్ కుక్కలకు ట్రైనింగ్ ఇవ్వడానికి నియమించిన పాస్ట్ ఉమెన్ దీప్తి అదవరాత్. ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది అస్సాం రైఫిల్స్లో శ్రీలక్ష్మి పివి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇంటర్నెట్ శాటిలైట్ ప్రయోగము అమెజాన్. మరి అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మీకు ఐడియా ఉంది, జెఫ్ బెజోస్. మరి ఇటీవల కాలంలో ఇంటర్నెట్ శాటిలైట్ ప్రయోగము రానున్న కాలంలో టెక్నాలజీని ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి శాటిలైట్స్ ద్వారా ప్రధానంగా ఇంటర్నెట్ డేటాని తక్కువ సమయంలో బాగా ఉపయోగించుకోవడానికి, అంటే మారుమూల ప్రాంతంలో కూడా సిగ్నల్స్ రావడానికి, అంటే ఎక్కువ డేటాను ఉపయోగించుకోవడానికి ఈ శాటిలైట్స్ పంపిస్తున్నారు. మరి ఇంటర్నెట్ శాటిలైట్స్ ప్రయోగము ఇటీవల కాలంలో ఎవరు చేపట్టారు? అమెజాన్. కైపర్ పేరుతో 27 ఉపగ్రహాలను, శాటిలైట్స్ మీన్స్ ఉపగ్రహాలను గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో కైపర్ పేరుతో 27 ఉపగ్రహాలను పంపిస్తున్నారు. ఎవరండి? అమెజాన్ సంస్థ. మరి ఏ రాకెట్ ద్వారా అంటే అట్లాస్ 5 రాకెట్ ద్వారా, గుర్తుపెట్టుకోవాలి, అట్లాస్ 5 రాకెట్ ద్వారా. నెక్స్ట్ వన్, ఈ ఉపగ్రహాలు భూమికి 630 కిలోమీటర్ దూరంలో కక్షలోకి చేరుకుంటాయంట. ఓకేనా. నెక్స్ట్, జెఫ్ బెజోస్కు చెందిన అమెజాన్ సంస్థ 3200 ఉపగ్రహాలను ప్రయోగ లక్ష్యంగా పెట్టుకుంది. 3200 శాటిలైట్ని పంపించడానికి ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఎవరండి? అమెజాన్. మరి ఇప్పటి వరకు ఎక్కువ అంటే దాదాపుగా 8000కు పైగా ఉపగ్రహాలను పంపించిన ఒక సంస్థ మీ అందరికీ తెలుసు, ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది, అంటే స్పేస్ ఎక్స్. ఇక్కడ మనం గమనిస్తే ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఇంటర్నెట్ సేవల కోసం 8000కు పైగా స్టార్లింగ్ ఉపగ్రహాలను ప్రయోగించిన ఇప్పటి వరకు. అంటే స్టార్లింగ్ ఉపగ్రహాలు లేదా శాటిలైట్స్ ఎవరికి చెందినవంటే మరి ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఫౌండర్ ఎలాన్ మస్క్. ఓకేనా. ప్రధానంగా స్పేస్ ఎక్స్ అని గుర్తుకొస్తే ఫాల్కన్ 9 గుర్తు రావాలి. ఫాల్కన్ 9 రాకెట్ ఇటీవల కాలంలో ప్రపంచంలో తొలిసారిగా ఫాస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ని ఏర్పాటు చేసింది. అంటే అంతరిక్ష రంగంలో నడవడానికి ఒక 4 మెంబర్స్ వెళ్ళారు. మీకు తెలుసు జారెడ్ ఐజాక్మాన్, సారా గిల్లేస్, నెక్స్ట్ అన్నా మెనోన్, నెక్స్ట్ స్కాట్ కిడ్. ఈ 4 మెంబర్స్ అంతరిక్ష రంగంలో నడవడానికి వెళ్ళారు. ఫాస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్.
ఫాస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ ఎవరు ఆధ్వర్యంలో జరిగిందంటే ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో. ఏ రాకెట్ అంటే మనకి ఫాల్కన్ 9 రాకెట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫాల్కన్ 9 2024 సెప్టెంబర్ ఆ సమయంలో. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 2026 ఆసియా క్రీడల్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మీకు తెలుస్తున్న ఫైటింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. 2026 ఆసియా క్రీడల నుంచి మరి ఎక్కడ అంటే జపాన్ ఐచి నగోయా నగరంలో జరగబోతుంది. నెక్స్ట్ 2026 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఒకసారి ఆసియా గేమ్స్ గురించి మాట్లాడాలి. ప్రశ్న చూడమ్మా, మనకి 2026లో క్రీడా రంగానికి సంబంధించి ప్రశ్న వస్తుంది. ఒక 2026లో ఆసియా క్రీడలు లేదా ఏషియన్ గేమ్స్ ఏ దేశంలో జరగబోతున్నాయి అంటే జపాన్. మరి ఏ నగరం అంటే ఐచి నగోయా. ఒకసారి ఏషియన్ గేమ్స్ అంటే ఆసియా క్రీడల గురించి మాట్లాడుకుంటే ఎవ్రీ 4 years వన్ టైం జరుగుతాయి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఫస్ట్ ఏషియన్ గేమ్స్ 1951లో ఏ దేశంలో జరిగాయి? భారతదేశంలో జరిగాయి అంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్ 18 ఏషియన్ గేమ్స్ 18వ ఆసియా క్రీడలు 2018లో జకార్తాలో జరిగాయి. జకార్తా అంటే ఇండోనేషియాలో జరిగాయి. నెక్స్ట్ వన్ 19వ ఆసియా క్రీడలు 19 ఏషియన్ గేమ్స్ 2022లో చైనా దేశంలో హాంగ్జే నగరంలో జరగాలి. కానీ ఇవి 2023లో జరిగాయి. దానికి రీజన్ 2022లో కరోనా వలన చైనా దేశంలో అంటే 2022లో జరగవలసిన గేమ్స్ 2023లో జరిగాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక ప్రధానంగా 19 ఏషియన్ గేమ్స్ 2023 సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 8 వరకు జరిగాయి. గేమ్స్ ఎక్కడ జరిగిందని అంటే చైనా దేశంలో జరిగాయి. దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఏముంది? ర్యాంక్లో ఫస్ట్ ప్లేస్ ఏముందంటే చైనా ఉంది. మరి చైనా సాధించిన మొత్తం పథకాల సంఖ్య గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కలిపి మొత్తం ఎన్ని పథకాలు సాధించిందంటే 383 పథకాలు సాధించింది. సెకండ్ ప్లేస్ ఏముంది నాన్న అంటే జపాన్. మరి జపాన్ సాధించిన మొత్తం పథకాల సంఖ్య 188 పథకాలు సాధించింది. థర్డ్ ప్లేస్ సౌత్ ఆఫ్రికా ఉంది. సౌత్ ఆఫ్రికా మొత్తం పథకాల సంఖ్య 190. ఫోర్త్ ప్లేస్ 19వ ఆసియా క్రీడలో ఫోర్త్ ప్లేస్ ఇండియా సాధించిన మొత్తం పథకాల సంఖ్య ఎన్ని అంటే 107 పథకాలు సాధించింది. మరి ఇండియా కావున గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అని చూద్దాం. మరి ఇండియా సాధించిన గోల్డ్ 28 అంటే స్వర్ణము, రజతము 38, కాంస్యము 41, మొత్తం 107 పథకాలు 19వ ఆసియా క్రీడలో భారతదేశం సాధించింది అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవ్రీ 4 years వన్ టైం యాక్చువల్ 2022 గుర్తుపెట్టుకోవాలి. 19 ఏషియన్ గేమ్స్ 2022 గుర్తుపెట్టుకుంటే మరలా 20వ ఆసియా క్రీడలు ఎప్పుడు జరుగుతాయి? 2026. ఆ 2026లో ఎక్కడ? జపాన్ దేశంలో జరగవలసి ఉంది. ఇప్పుడు 2026 ఆసియా క్రీడలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కెనడా నూతన ప్రధానిగా ఇటీవల కాలంలో కెనడా నూతన ప్రధానిగా ఎవరు వచ్చారు? మొత్తం కెనడా అసెంబ్లీ స్థానాలు ఏంటంటే 343 అసెంబ్లీ స్థానాలు. 343 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ విజయం సాధించాలి, మెజారిటీ ఉండాలంటే 172 స్థానాలు రావాలి. అయితే అక్కడ ఏ పార్టీ? లిబరల్ పార్టీకి 168 స్థానాలు వచ్చాయి, అంటే 43.5%. నెక్స్ట్ వన్ కన్జర్వేటివ్ పార్టీకి 144, 41.4%. మిగతా కొన్ని స్థానాలు కొన్ని వాటికి వచ్చి కొన్ని పార్టీలకి. ఇవి ప్రధానంగా కెనడా ప్రధానిగా ఎవరు రాబోతున్నారు అంటే మార్క్ కార్నీ. మరలా ఈయన రాబోతున్నారు, మార్క్ కార్నీ. ఎందుకంటే మార్క్ కార్నీ ఏ పార్టీ నానంటే లిబరల్ పార్టీ. మరి లిబరల్ పార్టీ ఎక్కువ స్థానాలు సాధించింది కావున. ఓకేనా, సరిపోతుంది. మా గత డిఎస్లో చూసుకుంటే లిల్లీ పువ్వుల దేశం అని దేనంటే కెనడాని పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ ప్రపంచంలో పొడవైన తీర్రేఖల దేశం కూడా కెనడా అని గుర్తుపెట్టుకోవాలి. కెనడా. మరి కెనడా రాజధాని వటావా. ఓకేనా, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఒక బుక్ వార్తలో ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన సీఎం ఎలా అయ్యాడు, ఆయన పరిపాలన ఏ విధంగా ఉందనేది లేటెస్ట్గా ఒక పుస్తక రూపంలో రావడం జరిగింది. అంటే ఆ పుస్తకం పేరేంటి, ఆ పుస్తకాన్ని ఎవరు రాస్తారు? సరిపోతుంది.
ఇక్కడ మనం చూస్తే పుస్తకం పేరు ద సిబిఎన్ వే ప్రిన్సిపల్స్ ఆఫ్ విజనరీ లీడర్షిప్. బుక్ పేరు ఏం పేరమ్మా? ద సిబిఎన్ వే ప్రిన్సిపల్స్ ఆఫ్ విజనరీ లీడర్షిప్. ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి పసలపూడి సత్యేంద్ర. మరి పసలపూడి సత్యేంద్ర ఎవరన్నా అంటే ఇన్సోలోబ్ గ్లోబల్ సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. ఇదేం అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకంతే. అంటే ఇటీవల కాలంలో ఆ బుక్ పేరు, ఆ బుక్ ఎవరు రాస్తారు అంటే సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు 75 years ప్రయాణంలో విద్యాభ్యాసము, నెక్స్ట్ రాజకీయ నేపథ్యము, నెక్స్ట్ ఐటీ పాలసీ గురించి ఇవన్నీ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ మొత్తం 3 విభాగాలు 15 అధ్యాయాలు దీన్ని రాస్తారు. ఇవన్నీ కూడా అవసరం లేదు, ప్రధానంగా చెప్పండి బుక్, ఆ బుక్ ఎవరు రాస్తారు. మరి ఇటీవల కాలంలో లేటెస్ట్గా వచ్చిన కొన్ని బుక్స్ మనం రీకాల్ చేసుకుంటే అంటే వెరీ లేటెస్ట్గా మైండ్ సెట్ షిఫ్ట్. ఈ పుస్తకం మీకు చెప్పా ఆల్రెడీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పురపాలక శాఖ మంత్రి కుమార్తె రాసిన బుక్ ఇది. పురపాలక శాఖ మంత్రి ఎవరు నారాయణ కూతురు రాసిన పుస్తకం పేరు మైండ్ సెట్ షిఫ్ట్. ఆ పుస్తకాన్ని రాసిన అమ్మాయి పేరు మీ అందరికీ తెలుస్తున్నాను, ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మీ పేరు శరణి పొంగూరు. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పుస్తకము. ఓకేనా? మైండ్ సెట్ షిఫ్ట్. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ కాపీని మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చారు, మాట్లాడుకున్నాం మనం లాస్ట్ టైం, చూడండి. అలాగే వెరీ లేటెస్ట్ ఇంకో బుక్ వార్తలో ఉంది. ఆ బుక్ పేరు ఐఎమ్ ఆన్ ద హిట్ లిస్ట్. వెరీ లేటెస్ట్గా వార్తలో ఉంది. పుస్తకం పేరు ఐఎమ్ ఆన్ ద హిట్ లిస్ట్. మరి రోలర్ రోవింగ్ రాస్తారమ్మా. రోలర్ రోవింగ్ లేదా రోమింగ్ అని పిలిస్తే రోమిగ్. గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో మరో పుస్తకం వార్తలో ఉంది. ఆ పుస్తకం పేరు ద టైగర్స్ షేర్. ఇవన్నీ మీకు మంచి కంటెంట్ ఇస్తున్నాం. ద టైగర్ షేర్ అనే బుక్ ఎవరు రాస్తారంటే కేశవ గుహ రాసిన పుస్తకం వార్తలో ఉంది. కేశవ గుహ, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కొప్పర్తి వరవకల్లో పారిశ్రామిక నోడల్ అంటే పారిశ్రామిక పార్కులు. అంటే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి భాగంలో అంటే ఆంధ్రప్రదేశ్ని ఇంకా బాగా డెవలప్మెంట్ చేయాలి ఆ ప్రాంతాన్ని అని. ఆ ప్రాంతంలో ఎప్పుడైతే పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేశారో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఓకేనా? మరి ఇటీవల కాలంలో కొప్పర్తి వరవకల్లో పారిశ్రామిక నోడల్ లేదా పార్కులు ఏర్పాటు చేస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతితో. మరి కొప్పర్తి అంటే ప్రధానంగా కడప, వారవకల్ అంటే కర్నూలు. ఇక్కడ చూస్తే 3,000 కోట్లతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఓకేనా? నెక్స్ట్ కేంద్ర సంస్థ డిక్ట్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందము. కేంద్ర సంస్థ పేరు డిక్ట్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్ నేషనల్ ఇండస్ట్రియల్ ప్రోగ్రాంలో భాగంగా నేషనల్ ఇండస్ట్రియల్ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే కొప్పర్తి, వారవకల్లో ఇప్పటికే చాలా ఏర్పాటు చేస్తారు, మరి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు ఇవి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. భారతదేశపు తొలి తోడేల అభయ అరణ్యము. అంటే తోడేలు మీకు తెలుసమ్మా. అంటే తోడేలు సంచరిస్తూ ఉంటే చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఇటీవల కాలంలో. ఉత్తరప్రదేశ్ బహ్రెయిన్లో అంటే తోడేలను అరికట్టడానికి ఉత్తరప్రదేశ్ ప్రారంభించిన ఆపరేషన్ గుర్తుకుంటుంది మీ అందరికీ. గ్యారెంటీ ప్రశ్న వస్తుంది. భారతదేశంలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తోడేలు సంచరించడం వలన అంటే ఆ ప్రాంతంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఓకే, తోడేలుని అంతరించిపోవడానికి ప్రధానంగా అంటే తోడేలుని కంట్రోల్ చేయడానికి అంటే ప్రధానంగా తోడేల యొక్క దాడిని అరికట్టడానికి ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ బేతియా. అంటే ఉత్తరప్రదేశ్లో బహ్రెయిన్లో తోడేలు సంచరించడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వాటిని అరికట్టడానికి అంటే ఆపరేషన్ బేటియా ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. ఇప్పుడు భారతదేశంలో తొలిసారిగా తోడేల అభయ అరణ్యాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? ప్రధాన రాష్ట్రం గుర్తుపెట్టుకోరా. ఆ రాష్ట్రం పేరు జార్ఖండ్లోని మహువాడానర్ సాంక్చురీలో. ఓకే, మహువాడానర్ సాంక్చురీ సరిపోతుంది మనకి. భారతదేశంలో తొలిసారిగా తోడేల అభయ అరణ్యాన్ని ఏ రాష్ట్రము అంటే జార్ఖండ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. లేటెస్ట్గా ఒక మొబైల్ యాప్ వాడుతుంది. ఆ మొబైల్ యాప్ పేరే సాచెట్ అమ్మా.
సాచెట్ మొబైల్ యాప్ని మరి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎందుకు నానంటే ప్రకృతి వైపరీత్యాలు విపత్తులు వస్తూ ఉంటాయి కదా, అనుకోకుండా సంభవించేవి. అంటే భూకంపాలు అవ్వచ్చు, సునామీలు అవ్వచ్చు, తుఫానులు అవ్వచ్చు. అంటే అనుకోకుండా జరిగే ఏ ప్రాంతమైనా సరే, అనుకోకుండా జరిగే ఏ ప్రాంతంలో జరిగే సంఘటన అయినా సరే అని కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒక మొబైల్ యాప్ను ప్రారంభించింది. దాని పేరు సాచెట్. ఇక్కడ మనం గమనిస్తే ప్రకృతి వైపరీత్యాల గురించి, ముందస్తు హెచ్చరికల గురించి తెలుసుకోవడానికి. అయితే దీని ఇంపార్టెన్స్ ఏంటంటే దీని గురించి ప్రధానంగా మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ గారు ప్రస్తావించారు. మన్ కీ బాత్ అంటే మనసులో మాట. మోడీ గారు 2014 అక్టోబర్ 3వ తారీఖున మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభించారు. అంటే మన్ కీ బాత్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి నెల చివరి ఆదివారం రోజున దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ గారు మాట్లాడుతూ ఉంటారు. అలా ఇటీవల కాలంలో 2025 ఏప్రిల్ చివరి ఆదివారం రోజున లేటెస్ట్గా మాట్లాడింది ఒక యాప్ గురించి, అంటే ఒక మొబైల్ యాప్ గురించి. దాని పేరు సాచెట్. ఇక్కడ మనం గమనిస్తే మన్ కీ బాత్ 121 ఎపిసోడ్లో మాట్లాడారు మోడీ గారు దీని గురించి. ఇటీవల కాలంలో ప్రకృతి వైపరీత్యాలను ముందస్తు హెచ్చరికల గురించి అంటే ముందస్తుగా గుర్తించడానికి అంటే ప్రారంభించారు. దాని పేరు సాచెట్. అంటే ఇటీవల కాలంలో ప్రధానంగా సాచెట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, దాన్ని లింక్ చేసుకోవాలి. ఇటీవల కాలంలో భారతదేశంలో ప్రారంభించిన యాప్లు ఏమైనా ఉన్నాయా లింక్ చేస్తూ ఉండాలి. కరెంట్ అఫైర్స్ అనే సింగిల్ సబ్జెక్ట్ కదన్నా అన్ని రకాలుగా ఆలోచించాలి. అయితే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా రేపటి ప్రశ్న చూద్దాం. మరి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా రేపటి ప్రశ్న, ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అంటున్నాం. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు కామెంట్ బాక్స్ పెట్టండి. మరి ఢిల్లీకి ఎన్నువా ముఖ్యమంత్రి, మరి ఢిల్లీకి వరుస క్రమంలో ఎన్నువా మహిళా ముఖ్యమంత్రి, నెక్స్ట్ వన్ ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు, మీరందరూ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్ భాగంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్.